నమస్కారం. నా పేరు మోహన్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్. ఇప్పుడు మనం కొత్తగా జరుగుతున్న సైబర్ మోసాలలో ముఖ్యంగా కొరియర్ పార్సెల్ ద్వారా జరుగుతున్న మోసాల గురించి తెలుసుకుందాం. మీకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్‌లో వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ఒక పార్సెల్ వచ్చింది తైవాన్ నుంచి. తైవాన్‌లోంచి వచ్చిన మీ పార్సిల్‌లలో మేము పోలీసు సైడ్ నుంచి మేము డిటెక్ట్ చేశాము. మీ దగ్గర మీకొచ్చిన పార్సెల్‌లో మత్తు పదార్థాలు, నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి. మేము ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. సో, ఒక్కసారిగా ఎవరైతే విన్నారో వాళ్ళు హడావిడి పడడం జరుగుతుంది. సో, అట్లాంటి టైంలో లేదు సార్, నాకు అట్లాంటిదేం రాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే, మీరు గత కొన్ని రోజులుగా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. సో, ఇంతింత అమౌంట్ మీ దాంట్లో క్రెడిట్ అయింది అని చెప్పడం జరుగుతుంది. వెంటనే మనము లేదు, అట్లాంటి ట్రాన్సాక్షన్స్ మేమేం చేయలేదు, మాకేమీ రాలేదు అని చెప్పినప్పుడు లేదు మా దగ్గర స్టేట్మెంట్ ఉంది అని మీ పేరు, డీటెయిల్స్ వచ్చే విధంగా ఉండేటువంటి మీ బ్యాంక్ అకౌంట్ విషయాలు వాళ్ళు తెలుసుకొని ఆటోమేటిక్‌గా వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ మీదుగా మీకు ఈ వీడియో కాల్‌లోకి రమ్మని చెప్పిన తర్వాత ఆ వీడియో కాల్‌లో చూపించడం జరుగుతుంది. అట్లానే ఆ వీడియో కాల్‌లో ఒక ఆర్‌బీఐ నుంచి ఒక ఆఫీసర్ ఉన్నారు. తర్వాత ఒక డీఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ ఐడీ కార్డులు మాదిరిగా వాళ్ళు చూపించడం జరుగుతుంది. సో, ఇట్లాంటప్పుడు ఆ అన్ని విషయాలు చూసిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు ఆ విషయాలన్నీ నమ్మి ఓకే, లేదు నేను నా బ్యాంక్‌లో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయలేదు అంటే వాళ్ళు వెంటనే మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి, మీరు స్క్రీన్ రికార్డింగ్ ఆన్‌లోనే ఉంచండి, చూసి మీరు ఆ విధంగా ఉన్నటువంటి దాంట్లోంచి మొత్తము ఓపెన్ చేసి మీ ట్రాన్సాక్షన్ చూపించడండి అని చెప్పడం జరుగుతుంది. సో, అట్లా వాళ్ళని భయభ్రాంతులు చేసి ఒకవేళ మీరు ఈ కేసులో కనుక ఇరుక్కుంటే మీకు ఒక 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది, మీకు ఇంత అమౌంట్ అవుతుంది అని భయభ్రాంతులకు గురి చేసి దాని తర్వాత ఈ రికార్డ్ అంతా కూడా మీడియా ఆల్రెడీ ఇక్కడ ఉంది, మీడియా వాళ్ళకి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. సో, ఇట్లాంటప్పుడు ఆ భయభ్రాంతుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం వసూలు చేసుకొని ఈ కేసులోంచి మిమ్మల్ని మాఫీ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి కేసు ఒక ఐటీలో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు పూణేలో 23 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అడ్వర్టైజ్మెంట్ చదువుకుంటున్నటువంటి మహిళ ఇట్లాంటి కేసులో ఇరుక్కోవడము. సో, ఒక 53 లక్షల రూపాయలు ఆమె పోగొట్టుకోవడము జరిగింది. సో, రక్షించాల్సిన పోలీసుల పేరు మీదుగానే వాళ్ళు క్రైమ్ చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళకు మొత్తం సెటప్లో మొత్తం వీడియో కాల్ ద్వారా జరిగే దాంట్లో మనకి పోలీసులు కనిపిస్తారు, గవర్నమెంట్ అఫీషియల్స్ కనిపిస్తారు, బేసిక్ డాక్యుమెంట్స్ అయినటువంటి ఐడి కార్డ్స్ అట్లాంటివన్నీ వాళ్ళకి చూపించడం జరుగుతూ ఉంటుంది. సో, ఇవన్నీ చూసి ఎప్పుడైతే మనం భయపడిపోతామో వాళ్ళు మేజర్గా చెప్పేది ఏంటంటే, మీరు ఈ విషయాన్ని గుప్తంగా ఉంచాలి, కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, ఎవరికి చెప్పకూడదు, వీలైనంత త్వరగా మీరు ఈ కేసులోంచి బయటపడడానికి మీరు ట్రై చేయాలి అని చెప్పి విక్టిమ్స్ యొక్క సైకాలజీతో ఆటలాడుకుంటారు. సో, ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు మనం ముందుగా భయపడకూడదు. తర్వాత ఒకరిద్దరితో చర్చించాలి. ఎప్పుడూ కూడా మీ వ్యాలిడ్ బేసిక్ డాక్యుమెంట్స్ అయినటువంటి పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, దానికి ఆ క్రెడెన్షియల్స్ అట్లాంటివి ఎవరికి మిగతా వాళ్ళకి ఇవ్వడము అట్లాంటివి చేయొద్దండి. దాని తర్వాత ఇప్పుడు అన్నీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని వచ్చాయి. సో, రెండోసారి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. అట్లాంటి ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉపయోగించుకోండి. ఈవెన్ ఈ మధ్య కొత్తగా చూస్తున్నాము, ఈవెన్ ఎయిర్పోర్ట్ లాంటి ప్లేస్లలో కూడా మీరు ఛార్జింగ్ పాయింట్ కోసం ఎక్కడైనా పెట్టుకుంటే రైల్వే స్టేషన్లలో దాని ద్వారా కూడా క్లోనింగ్ జరుగుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత యూపీఐలు వాడేటప్పుడు మీరు మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఒకటి, అంటే ఇంటర్నెట్ యాక్సెస్ తక్కువగా ఉండే అకౌంట్ ఒకటి మెయింటైన్ చేసి మీ ఎక్కువ డబ్బులు దాంట్లో ఉంచుకోండి. రోజువారీ అవసరాలకి మనము యూపీఐ వాడుతూ ఉంటాం, దానికి ఒక చిన్న అకౌంట్ మెయింటైన్ చేసుకుంటూ దాంట్లో డబ్బులు వేసుకుంటూ ఆ అకౌంట్ని ఎక్కువగా వాడుకోండి. మీ మెయిన్ అకౌంట్ని ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా రన్ చేసుకోండి. మీ రెగ్యులర్ యాక్టివిటీస్కి ఒక నార్మల్ అకౌంట్ ఉపయోగించుకోండి. ఇట్లాంటి విషయాలు ఏదైతే జరిగినప్పుడు మీ మిత్రులతోటి మిగతా వాళ్ళతోటి చర్చించండి. ఇట్లాంటి విషయాలు చర్చించడం ద్వారానే ఎక్కువ అవేర్నెస్ వస్తే ఎక్కువ మందికి ఇట్లాంటి విషయాలలో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇట్లాంటివి ఏవైనా వెంటనే జరిగినప్పుడు మీరు సైబర్ క్రైమ్ సెల్కి ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేయడం ద్వారా ఇట్లాంటి విషయాలు మళ్ళీ ఇతరులకి జరగకుండా మీరు
సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటి వరకు జరిగిన కేసులలో సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఈ డబ్బుల్ని రికవరీ చేసిన పరిస్థితులు చాలా తక్కువ. సో ఒకసారి పోయిన డబ్బులు అనుకుంటే కనుక మళ్ళీ వచ్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఇట్లాంటి ఎవరైనా ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మీకు డబ్బులు ఇస్తాము, ఎక్కువ వడ్డీ ఇస్తాము, ఇట్లాంటి ఏ విషయాలు లేకపోతే భయపెట్టే విషయాలు ఏవైనా కూడా మీరు ఇతరులతో చర్చించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఇట్లాంటి కాల్స్కి భయపడవద్దు. ఇది ఆర్థిక నిపుణుల నుంచి ఇచ్చిన సలహా. నమస్తే.